బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వేలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని లోక్సభ నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టింది. దీనిలో భాగంగా ఏపీలో మళ్లీ అధికారం వైసీపీదే అని అంటోంది జీ న్యూస్ సర్వే. ఏపీలో వైసీపీ ఖాతాల్లో 19 ఎంపీ స్థానాలు చేరబోతున్నాయనేది జీ సర్వే చెబుతోంది. ఇక టీడీపీ జనసేన కూటమికి సంబంధించి 6 స్థానాలు దక్కించుకుంటుందంటూ కూడా అంచనా వేస్తోంది. సంక్షేమం అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గు చూపారంటూ కూడా ఈ సర్వే చెబుతోంది. దీంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు అని అంటోంది జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వే. ఇక వైసీపీకి 48%, టీడీపీ జనసేన కూటమికి 44% ఓట్లు వస్తాయంటూ కూడా అంచనా వేస్తోంది. ఇదే అభిప్రాయం కనుక అసెంబ్లీకి వర్తిస్తే 133 స్థానాల్లో వైపీసీ ఇన్ఫాక్ట్ ఇదే అభిప్రాయం కనుక అసెంబ్లీలో వర్తిస్తే 133 స్థానాల్లో వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందని చెప్పి ఈ సర్వే తేల్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ 9 ఎంపీ స్థానాలని, బీజేపీ 5 స్థానాలని, బీఆర్ఎస్ 2 స్థానాలని దక్కించుకుంటుందంటే చెప్తోంది. ఎంఐఎంకి 1 స్థానం గెలుచుకుంటుందంటూ కూడా అంచనా వేస్తోంది. దీంతో పాటు ఇక కేంద్రం విషయానికి వస్తే కేంద్రంలో 3వసారి ఎన్డీఏదే హవా అని అంటోంది ఆ సర్వే. అయితే ఎన్డీఏకు ఇప్పటికే బీజేపీ అంటోంది. బీజేపీకి సంబంధించి 370 సీట్లు సాధించుకుంటామంటూ బీజేపీ చెప్తూ ఉంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి 400 పైచిలకు వస్తాయంటూ వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే జీ సర్వే ఏం చెప్తుందంటే ఎన్డీఏ కూటమికి 377 సీట్లు వస్తాయని చెప్పి అంచనా వేస్తోంది. గతంలో ఎన్డీఏ కూటమికి 351 సీట్లు వచ్చాయి. ఇక గత ఎన్నికల్లో యూపీఏకు 90 సీట్లు వస్తే ఈసారి ఐఎన్డీఏ కూటమికి 94 సీట్లు రావచ్చని చెప్పి అంచనా వేస్తోంది. దాంతోపాటు ఎన్డీఏకు గత ఎన్నికల్లో 38.4% ఓట్ షేర్ దక్కితే ఈసారి 43.6% ఓట్ షేర్ రావచ్చంటూ కూడా అంచనా వేస్తోంది. దానికి సంబంధించి గ్రాఫిక్స్ చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. గత ఎన్నికల్లో యూపీఏ కూటమికి 26.4% ఓట్లు దక్కాయి. ఇప్పుడు ఐఎన్డీఐఏ కూటమికి 27.7% ఓట్లు రావచ్చని అంచనా వేస్తుంది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే చాలా డిఫరెన్స్గా వస్తుంది. ఎందుకంటే మనం ఇండియా టుడే చూసాం, దాంతోపాటు టైమ్స్ నౌ చూసాం. రెండింటికి కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉన్న పరిస్థితి. ఇప్పుడు జీ మ్యాట్రిక్స్ సర్వేకి సంబంధించి చూస్తున్నాం. వైసీపీకి పట్టం కడుతున్న పరిస్థితి. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, జీ మ్యాట్రిక్స్ సర్వే అయితే మాత్రం 19 స్థానాలని, పార్లమెంటు స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంటుందంటూ కూడా జీ సర్వే అంచనా వేస్తోంది. ఒకవేళ ఇదే కనుక ప్రాపర్గా ఇంకా రియాలిటీకి వస్తే కనుక 133 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కూడా దక్కించుకోవచ్చు అంటుంది. సో ఈ సర్వే ఫలితాలకు తగ్గట్టు గ్రౌండ్లో ఉందా? ఓవరాల్ గా చూసుకుంటే వరుసగా 2 నేషనల్ మీడియా ఛానల్స్ కు వస్తున్న రిపోర్ట్స్ కి ఇప్పుడు జీ న్యూస్ మ్యాట్రిక్స్ వస్తున్న రిపోర్ట్ కి చాలా తేడా అయితే కనబడుతుంది. మనం బేసిక్ గా చూసుకుంటే వరుసగా గతగా 2 నెలల నుంచి చూసుకుంటున్న రిపోర్ట్స్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న నేషనల్ మీడియా చూస్తున్న కొంత రిపోర్ట్స్ కావచ్చు, కొన్ని సర్వేస్ లో కొంత వైసీపీకి హవా తిరిగి పుంజుకుంటోంది గతంలో కంటే అని చాలా సర్వేస్ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు చూసిన జూనియర్స్ మ్యాట్రిక్స్ సర్వేలో కూడా సో దాదాపుగా అదే కనపడుతుంది. వైసీపీకి 19 సీట్లు వచ్చే ఎంపీ సీట్లు, లోక్సభలో 19 సీట్లు ఈసారి రాబోతున్నాయి, తెలుగుదేశానికి 6 సీట్లు రాబోతున్నాయి అని చెప్తూనే పర్సంటేజ్ ఆఫ్ ఓటర్లో కూడా 48% దాదాపుగా టచ్ అవుతుంది వైసీపీకి. తెలుగుదేశం జనసేన కూటమి ఈ 2 కూటమికి 44% మాత్రమే ఆడే పరిస్థితి ఉంటుంది అని చాలా చెప్తుంది. ఒకవేళ బీజేపీ బహుశా 2వ తారీఖు 3వ తారీఖులో కూడా ఈ కూటమిలో జాయిన్ అవుతుంది అనే ఒక వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ పర్సంటేజ్ కూడా ఆడైతే దానికి ఏమన్నా 44 నుంచి 45-46% వెళ్తుందా, లేదు అక్కడేమన్నా తగ్గి ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. అంటే వైసీపీలో బీజేపీ రోల్ కానీ ఒకసారి అయితే యాంటీ ముస్లిం ఓట్స్ కావచ్చు, లేకపోతే ఓటు డైవర్షన్ కొత్త మారే అవకాశం ఉంది. సో ఈ యాంగిల్లో ఇది వైసీపీకి ఇంకా ఓట్ షేర్ పెరిగే పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికి కూడా వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఒకటి మాత్రమే చెప్తుంది, మా ఓట్ షేర్ 50%కి మేము ఖచ్చితంగా టచ్ అవుతామని చెప్తున్నారు. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే 130 సీట్లకు మేము తగ్గమని అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు కావచ్చు, వైసీపీలో కీలక నేతలు కావచ్చు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. సో 130 సీట్లు ఏదైతే అంటే 19 ఏపీ స్థానాలు అనుకున్నప్పుడు
దాదాపుగా అసెంబ్లీకి వచ్చేసరికి 130 టచ్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ 133 చెప్తున్నారు. సో వాళ్ళు కూడా వైసీపీ కూడా ఇంత స్ట్రాంగ్ గా కనబడుతుంది. అదే మాటలు వాళ్ళు చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈ మధ్య సిద్ధం సభలు వరుసగా జరిగిన తర్వాత నుంచి, అంటే గతంలో 2-3 నెలల వరకు కొంత టీడీపీకి వేవ్ వాళ్ళ పరిస్థితి ఉండింది అని వాళ్ళు కూడా అంగీకరించినప్పటికీ, కానీ ఎప్పుడైతే సిద్ధం సభలు జగన్మోహన్ రెడ్డి గాజువాక నుంచి స్టార్ట్ చేశారో, ఏలూరు తర్వాత రాప్తాడు, రేపు అద్దంకి దగ్గర జరగబోతున్న సభలు అంటే 10వ తారీఖు జరగబోతుంది. ఈ సభల్లో ఉవ్వెత్తున జనాలు వస్తున్నారు. దాదాపుగా ఒక సభకి 10 లక్షల మంది హాజరవుతున్నారంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. మనం సాధారణంగా 10 లక్షల మందిని హ్యాండిల్ చేయాలి ఒక సభ పేరు మీద అంటే, రాప్తాల్ లాంటి సభను చూస్తే ఆ సభలో 10 లక్షల మంది హాజరయ్యారు. 10 లక్షల దాకా టచ్ చేయారంటే లేదు, అంత కాదనుకున్నా కూడా మినిమం 8 లక్షల వరకు అక్కడ టచ్ చేయి ఉంటున్నారనేది అక్కడ మన రిపోర్ట్స్ కావచ్చు, మనం స్వయంగా చూసిన వ్యవహారం తెలుస్తుంది. సో ఈ సిద్ధం సభల తర్వాత వైసీపీలో ఉన్న క్యాడర్ మళ్ళీ రీబూస్టప్ అయ్యింది అనేది చాలా గట్టిగా పార్టీలో శ్రేణులు కావచ్చు వాళ్ళందరూ కూడా రీబూస్టప్ అయ్యారు. ఖచ్చితంగా పార్టీని గెలిపించడానికి పార్టీ వైపు. అది మరొక వైపు ఏంటంటే, బేసిక్ గా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 నెలల్లో చాలా సమీకరణాలు ప్లాన్ చేస్తూ వస్తున్నారు. ఆయన క్యాస్ట్ కి సంబంధించి ఈక్వేషన్స్, కుల సమీకరణాల వ్యవహారంలో వెరీ పర్టికులర్గా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి అంటే ఈయన చేస్తున్న ఇప్పుడు ఈ 35 స్థానాల్లో కావచ్చు మార్పులు కావచ్చు, 32 మందికి సిట్టింగ్లకి ఎమ్మెల్యే అభ్యర్థులకి సీట్లు ఇవ్వకపోవడం కావచ్చు, కొత్త అభ్యర్థులు. కానీ ఇంట్రెస్టింగ్ గా కృష్ణమోహన్, ఎస్, ఎందుకంటే గతం మనం టైమ్స్ నౌ చూసాం, అలాగే ఇండియా టుడే. టైమ్స్ నౌది చూసుకుంటే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6, అలాగే ఇండియా టుడే చూసుకుంటే డిసెంబర్ 15 నుంచి జనవరి 28. ఇండియా టుడే చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అంటే డిసెంబర్ 15 నుంచి జనవరి టైంలో చూసుకుంటే అప్పుడు వైసీపీకి 8, అలాగే టీడీపీకి 17. అలాగే టైమ్స్ నౌ చూసుకుంటే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6, అక్కడ చూసుకుంటే వైసీపీకి 19, టీడీపీ జనసేనకి సంబంధించి 6. ఇప్పుడు జీ మ్యాట్రిక్స్ సంబంధించి చూసుకుంటే కనుక ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 27, ఇక్కడ వైసీపీకి 19, టీడీపీకి జనసేన కూటమికి 6. అంటే దాదాపుగా ఈ టైమ్స్ నౌ కావచ్చు లేకపోతే జీ మ్యాట్రిక్స్ కావచ్చు ఫిబ్రవరి నుంచి చేసినప్పుడు ఇక్కడ ఈక్వేషన్ మారుతోంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. సో ఇదే వేవ్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఈక్వేషన్స్ ఏమైనా మారే అవకాశం? ఎందుకంటే దాదాపు లిస్ట్ అనేది దాదాపుగా ఖరారైన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ. ఎస్ సచిన్, అదే నేను ఇందాక నుంచి మీకు చెప్తున్నాను. ఒక 3 నెలలు 4 నెలలు ముందు వరకు కూడా వైసీపీ క్యాడర్ కొంత నిస్తేజంతో ఉన్న మాట వాస్తవం. ఎస్, అదే గ్రౌండ్ లో కనపడింది చాలా మందిలో. అయితే ఎప్పుడైతే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్తున్నప్పటికీ కూడా 62% ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి 62% ఫ్యామిలీస్ కి అక్కడ ప్రతి సంక్షేమ పథకం వెళ్తుంది అనేది రికార్డెడ్ గా మనకు కనపడుతుంది. మామూలుగా మనమేమో మాటలకు వాళ్ళు చెప్తున్నట్టు పార్టీలు మాట్లాడుతున్న లెక్కలు కదా, మన దగ్గర ఉన్న రికార్డ్, గవర్నమెంట్ రికార్డ్ లో కావచ్చు, వీటన్నిటిలో చాలా క్లారిటీగా కనపడుతుంది. సో ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ని టచ్ అయ్యి సంక్షేమ పథకాలన్నీ టచ్ అయినప్పుడు, సో తర్వాత వస్తున్న గ్యాప్లో కొంత వెనకబడ్డట్టు, కొంత ఎందుకో నిస్తేజం అయింది. తర్వాత పార్టీలో ఒకసారిగా ఎమ్మెల్యేలని వెళ్ళిపోమంటున్నారు, ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వట్లేదు, కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే కనపడ్డాయి. అయితే మనం చూస్తే 68 స్థానాలు, దాదాపుగా 68 స్థానాల్లో అభ్యర్థులను పూర్తిగా మార్చేశారు. ఎంపీలని కొంతమందిని ఎమ్మెల్యేలుగా పంపించారు, కొంతమందిని ఎంపీలని వెళ్ళిపోమన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. 32 మంది ఎమ్మెల్యేలని సీట్లు ఇవ్వలేదు. అంటే చాలా ఈక్వేషన్స్. దానికి నిజంగా ఇన్ని సమీకరణాలు మార్చాలి అనుకుంటే చాలా గెట్స్ కావాలి. నిజంగానే జగన్ ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో తనకి ఒక స్టాండ్ వచ్చేసారు. ఆయన నాకు ఒక అంచనా ఉంది, ఆ అంచనా ప్రకారమే ఈ వ్యవహారం జరగబోతుంది. కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలు అన్ని నాకు ఒక లెక్క ఉంది అనేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఆయన. ఇటీవల కాలంలో కూడా ఆయన ఈ 130కి మనకి తగ్గవు అన్నట్టుగా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ వ్యవహారాన్ని నాకు వదిలేయండి, నేను ముందుకు తీసుకుని వస్తాను, తిరిగి అధికారంలోకి మనమే రాబోతున్నామని చెప్పిన పరిస్థితి ఆయన ఉంది. అంటే ఆ కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో ఈ 130 సీట్స్ ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు వస్తున్న టైమ్స్ నౌ కావచ్చు, నిన్న ఈ రోజు వచ్చిన జీ కావచ్చు, ఈ రెండిట్లో కూడా సేమ్ అదే క్లాస్ లో ఉంది. సేమ్ ఇంచుమించుగా అదే రేట్లో వాళ్ళు ఒకే షేర్ లో కనపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇది అంతవరకు ముందు వరకు ఉంటుందా లేదా అనే లోపల
ఫస్ట్ వైసీపీలో వచ్చిన ఇబ్బందులు ఏదైతే మొదట 2-3 రోజుల్లో కొంతమంది అలిగి వెళ్ళిపోవడము, లేదు కొంతమంది బయటకు వెళ్ళిపోవడం, ఇటన్ని ఎంపీలు కొంతమంది వెళ్ళిపోవడం, ఇవన్నీ కొంత జరిగిన మాట వాస్తవం. మనం చూసుకుంటే కొన్ని జిల్లాలు వాస్తవంగా చూసుకుంటే నెల్లూరు, ఒంగోలు లాంటి జిల్లాలు బాగా ఇప్పుడు కూడా స్టిల్ అది స్ట్రగుల్లో ఉంది, ఇంకా సెట్ కాలేదు. అయినప్పటికీ కూడా కొన్ని స్థానాల్లో సెట్ అయిపోయింది. 31 మంది ఎమ్మెల్యేలని సీట్లు లేకుండా అసలుకి మీరేం భయపడద్దు నేను చూసుకుంటానని చెప్పిన తర్వాత 68 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన తర్వాత స్టిల్ ఈ రోజు కూడా నిన్న కూడా 5 మంది స్థానాల్లో మార్పులు చేర్పులు, గుంటూరు ఎంపీ తర్వాత డిప్యూటీ సీఎం వాళ్ళ కూతురికి సీట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా మార్పులు జరిగిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ కాన్ఫిడెంట్కి మరి ఇదే లెవెల్ ఎలక్షన్ మూడు వరకు వైసీపీ తీసుకుంటుందా? అంత మూడ్ని పబ్లిక్లోకి తీసుకువెళ్లే పరిస్థితి ఉంటుందా? అయితే వైసీపీ చాలా తెలివిగానే ఈ వ్యవహారంలో ప్లాన్ చేస్తుందని ఇది. అంటే మరోవైపు చూసుకుంటే తెలుగుదేశం జనసేన టికెట్లు ప్రకటించిన తర్వాత 118 స్థానాల్లో టికెట్లు ప్రకటించిన తర్వాత జనసేనకి 24 సీట్లు ఇవ్వడం అనేది ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిందో మనం చూసాం. కాపుల్లో కావచ్చు, ఆ సామాజిక వర్గాల్లో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. కానీ నిన్న జరిగిన సభ వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపి రీబూస్టప్ చేయడానికి, వాళ్ళ శ్రేణులన్నీ సమాయత్తం చేసుకునే దానికి కొంత టైం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇంకా స్టిల్ అది తగ్గలేదు. వాళ్ళ గ్యాప్ ఇంకా కొంత సర్దుబాటు జరగలేదు. ఆ రెండు జనసేన మధ్య తెలుగుదేశం మధ్య ఉన్న ఓటు ట్రాన్స్ఫర్షిప్ కావచ్చు, లేకపోతే శ్రేణుల్లో గ్రౌండ్లో ఉన్న వ్యవహారాల్లో ఇంకా ఎక్కడో కొంత తేడా ఇప్పుడు వరకు ఈ రోజు వరకు అయితే అటువంటి సిచ్యువేషన్ స్టిల్ ఉంది. అంటే ఇంకా టైం ఉంది. బహుశా ఈ 40 రోజుల్లో వాళ్ళ ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం చూడాలి. వాళ్ళు ఏ విధంగా రెండు శ్రేణుల్ని కలుపుకొని వాళ్ళని ముందుకు వెళ్లే ప్రయత్నం ఎలా చేస్తారో కూడా మనం చూడాలి. సో ఇప్పుడైతే వైసీపీ ఒకటే చెప్తుంది, మేము ఆల్రెడీ విన్నింగ్ మూడ్ లో ఉన్నాం, మేము ఇంకా మాకు ఎన్నికలు ఏ రోజు వచ్చినా సరే మేము అట్లా ఎలక్షన్ కంప్లీట్ చేస్తామనే యాంగిల్లో వాళ్ళు చెప్తున్నారు. కానీ శ్రేణులు సమాయత్తం చేయడంలో మాత్రం కొంత వెనకబడ్డ బాటలో ఉన్న వైసీపీ ఈ 2-3 ఈ వారంలో మాత్రం కొంత స్పీడప్ చేసిందనే చెప్పాలి. సిద్ధం ప్రధానంగా చూసుకుంటే సిద్ధం లాంటి సభలు వాళ్ళల్లో క్యాడర్లో మళ్ళీ రీబిల్డప్ చేయడానికి అది 100% వర్కౌట్ కలిగింది. అది 100% ఈరోజు ఈ కాన్ఫిడెంట్గా వీళ్ళు నాకు 130 తగ్గకుండా ఏంటంటే ఈ రీబిల్డప్. ఎస్, కానీ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించి ఒక్క స్థానాన్ని కూడా ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే రీసెంట్ గా షర్మిల అడుగు పెట్టిన తర్వాత కాస్త ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పక్షంలో కాంగ్రెస్ కి సంబంధించి ఒక్క స్థానాన్ని గురించి కూడా అక్కడ కైవసం చేసుకునే అవకాశాలకి ఎక్కడ ప్రస్తావించిన పరిస్థితి. కానీ ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుందా పార్లమెంట్ ఎన్నికల్లో? ఎస్ సార్, కొంత పర్సంటేజ్ షేర్ అంటే నేనేమంటానంటే గతంలో కాంగ్రెస్కి ఇండివిజువల్గా ఇక్కడ పోటీ చేసినప్పుడు 1.3-1.4% షేర్ వచ్చింది, అంత మాత్రమే షేర్ వచ్చింది. కానీ షర్మిల వచ్చిన తర్వాత, షర్మిల ఆంధ్రప్రదేశ్ పగ్గాలను చేతుల్లో తీసుకున్న తర్వాత కొంత వేవ్ అయితే పెరిగింది. అంటే కొంత కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇది ఎంత మాత్రం షేర్లోకి వెళ్తుంది, ఎంత వేవ్ని తీసుకెళ్తుంది అనుకుంటే బహుశా 2-3% కంటే ఎక్కువ షేర్కి కాంగ్రెస్ రాదేమో అనేది అంచనా. బహుశా ఎంపీలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి ఉండకపోవచ్చు బహుశా ఇప్పటి వరకు. బహుశా ఇంకేదైనా ఉంటే కడప లాంటి ప్రాంతాల్లో కొంత టైట్ ఇవ్వగలచ్చు, లేదు షర్మిల ఎక్కడైనా వేరే ప్రాంతంలో కడపని కాదని వేరే ప్రాంతాల్లో చేస్తే కొంత అక్కడ వరకు తెప్పితే ఎంపీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎటువంటి ఓటు షేర్లు అయితే పెరగవు, అక్కడ ఎంపీ స్థానాలు గెలిచే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితుల వరకు అయితే. సో రేపు బీజేపీతో జనసేన అండ్ టీడీపీ కూటమి కలుస్తోంది అని ఒక సమాచారం అందుతుంది. 2వ తారీఖు వీళ్ళు ముగ్గురు ప్రకటిస్తారు అనే ఒక ఉంది కాబట్టి, సో బీజేపీతో తెలుగుదేశం మళ్ళీ కలిసి ముగ్గురు కూటములు వచ్చిన తర్వాత అక్కడ షేర్ ఏ విధంగా ఉంది, పబ్లిక్ అక్కడ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఓకే, నో డౌట్ ఇండియా వైజ్ గా బీజేపీకి పెద్ద ఎత్తున ప్రభంజనం రాబోతుంది, మోడీ ప్రభంజనం కనబడుతుంది అనేది అన్ని సర్వేలు చెప్తున్నాయి. మనకి కొంత అర్థమవుతుంది కాంగ్రెస్ ఇంకా పుంజుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో వచ్చిన 90 స్థానాల కంటే ఈసారి ఒక 4-5 స్థానాలు పెరిగే పరిస్థితి కంటే ఎక్కువ ఉండదనేది అన్ని సర్వేలు చెప్తున్న పరిస్థితి. కానీ ఈ బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ, తెలుగుదేశం,
జనసేన కలిసిన తర్వాత వీళ్ళ కూటమి ఏ విధంగా ఇంపాక్ట్ చూస్తుంది, వీళ్ళు ఏ విధంగా Exactly. మూవ్ అవుతారు, అది వాళ్ళకి యాడ్ ఆన్ అవుతుందా లేదు మైనస్ అవుతుందా అనేది చూడాలి. ఇక్కడ జగన్ పరిస్థితిలో జగన్ ఇప్పటికి సీట్లు మార్చడం, ఈ సామాజిక సమీకరణాల పేరిట కొంతమంది సీనియర్ నేతలు కొంతమంది బలమైన రెడ్లు బయటకు వెళ్ళిపోవడం, అది నిజంగానే జగన్కి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికి అందుతున్న సర్వేల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ ఎక్కడా పడిపోలేదు, ఆంధ్రప్రదేశ్లో పెరుగుతూనే ఉంది అనేది ఇప్పుడు జరుపుతున్న సర్వేస్ కూడా. కానీ ఎంతవరకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు వరకు సీట్ల మార్పులు కావచ్చు, చేర్పులు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కొంత గందరగోళమైన పరిస్థితులు ఏ స్థాయి వరకు అతన్ని